నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడు హలో సార్ హాయ్ రామోజీ ట్రాప్ లో చిక్కిన జగన్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ రామోజీ ట్రాప్ లో చిక్కున్న జగన్ ఏంటంటే యాక్చువల్ గా జగన్ ట్రాప్ లో చిక్కున్న రామోజీరావు అంటాను నేనైతే ఎందుకంటే ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రాజమండ్రి ఎంపీ మాటగారి పాలిటిక్స్ బాగా తెలిసిన వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు అనుంగ శిష్యుడు ఒకడు ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి కొంచెం ఎక్కువ రాజమండ్రిలో ఇంక పని పాట లేక ప్రశ్నలు పెట్టుకుని మరి వాళ్ళు ఫ్రీగా వస్తారో మరి ఎవరైనా ఖర్చు పెడతారో తెలియదు కానీ ఎప్పుడు అలా కూర్చొని మాడుతూ ఉంటాడు అనమాట. అతను వెనకాల కూడా ఎవడో కూర్చొని ఉంటాడు, అతను కూడా పేరు వస్తుందని ఆ ఫ్రేమ్ లో పెడతాడు అనమాట కెమెరామెన్ వాళ్ళిద్దరిని. ఇంకా అలా చెప్తానే ఉంటాడు, అతను అప్పటికి దిష్టిభవన్లో కూర్చుంటాడు అనమాట. సమయోచితంగా అతను గురించి చెప్పేశాను. అతన్ని ఉపయోగించుకుని మార్గదర్శి చిట్స్ మీద ఒక ఎలిగేషన్ పట్టుకొచ్చారు. యాక్చువల్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ చాలా మంచి చిట్ ఫండ్ కంపెనీ. ఓకే, చాలా మంచి అంటే చాలా చాలా మంచిది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. ఓకే, వాళ్ళు అందులోంచి వచ్చిన డబ్బుల్ని వేరే వేరేగా ఖర్చు పెడుతున్నారు అనేది సాకు పెట్టి మీరు డిపాజిటర్స్ డబ్బుల్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ రెండు ప్రొసీజర్లో ఏదో చేయకూడని పని అతను చేస్తున్నట్టుగా కనిపెట్టి లీగాలిటీస్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ చేత కేసు వేయించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో. ఆ టైంలో జగన్ ఇంకా డౌట్లో వెళ్ళిపెట్టి బిజినెస్ చేసుకున్నాడు, పాలిటిక్స్ తెలియదు. అదంతా అయిపోయిన తర్వాత వదిలేసారు, ఆ కేసును మర్చిపోయారు. ఆయన ఏదో విధంగా మేనేజ్ చేశాడు. ఈలోగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు, పోయారు. తర్వాత ఏ జరిగింది, తర్వాత గవర్నమెంట్ మారింది, రకరకాల అయినాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఎప్పుడు ఊపిరి వచ్చిందంటే అతను మనతో లైమ్ లైట్లో ఎందుకు వచ్చాడంటే అతను వెళ్ళిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఉన్న కాంటెంపరీ కాబట్టి జగన్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరికి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఇతనికి సపోర్ట్ చేయలేదు ఫస్ట్ లో జగన్ కి, అంచేత అది వేరే ఈక్వేషన్ లో బయటకు వెళ్ళిపోయారు. కానీ చాలా కాలం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా ఈ రామోజీరావు గారు ఈ కుల ప్రాతిపదికల మీద జర్నలిస్టిక్ ఎథిక్స్ మర్చిపోయి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసే ఉద్దేశంలో, మళ్ళా తెలుగుదేశాన్ని కంబవాణ్ణి సీఎంగా చేసే ఉద్దేశంలో గారు ఇంకోటి ఏదో ఉంది, వీళ్ళంతా కలిసి జగన్కి అపోజిషన్ గా మొదలుపెట్టినప్పుడు దాన్ని మళ్ళీ బయటకు పట్టుకొచ్చారు. దీన్ని మార్గదర్శి చిట్ ఫండ్ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన ఎలిగేషన్ కేసుని బయట పట్టుకొచ్చి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు త్రూ గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ ఈ కేసు వేసేటప్పటికి జగన్ లేడు, జగన్ ఎక్కడో బెంగళూరులో బిజినెస్ చేసుకున్నాడు ఆ నాన్నగారి టైంలో. దీన్ని మళ్ళా పట్టుకొచ్చి మర్చిపోయిన కేసుని పెట్టి గెలిచారు ఈ మధ్యన. ఎంతవరకు బ్యాట్ చేయాలో అంత దాని మీద యాక్చువల్గా కేసు వేయడానికి సరైన బలం లేదు, ఎందుకంటే ప్రజలు ఎవరో దానివల్ల నష్టపోవట్లేదు. అయినా కూడా చాలా చాలా మార్పులు వచ్చేటట్టుగా రామోజీరావు గారు కూడా నటనలో గెలిపాడు. ఆ బెడ్ మీద పడుకుని ఒంట్లో పోలేదు ఆ టైంలో, ఆ లెవెల్ వరకు బాధ పెట్టేశారు ఎవరు జగన్ గవర్నమెంట్. ఓకే, సో ఎందుకంటే మరి అతన్ని పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వరకు జగన్ని తిట్టడమే పని ఈటీవీలోను అండ్ ఈనాడు పేపర్లో బిసైడ్ అండ్ ఆల్సో బిసైడ్ వీళ్ళందరూ ఇదే పని. దానికి ఎల్లో జర్నలిజం అని పెట్టారు పేరు, ఎల్లో ఛానల్స్ అని, ఎవరో జగన్ తరపోడు. సో ఇది జరుగుతున్న ఉదంతం యాక్చువల్గా. ఈ ట్రాప్ లో పడ్డాడని రామోజీరావు అనుకుని అతని యొక్క గవర్నమెంట్ మీద ఉన్నవి లేనివి కూడా ఏదో రాస్తూ ఉంటారు అనమాట. అదొక మంచి పథకం పెట్టాడనుకోండి, ఆ పథకం వెనకాల ఈ కాన్స్పిరసీ ఉందని ఏది ఫర్గా చెప్పరు. దే మెడిట్ ఏ పాయింట్. ఈ 4 న్యూస్ ఛానల్స్ అండ్ వీళ్ళంతా కూడా దే విల్ ఓన్లీ స్పీక్ ఇల్ అబౌట్ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్. సో వాళ్ళకి అదే విధంగా వీళ్ళకి అడ్వర్టైజింగ్ ఉంటుంది, గవర్నమెంట్ తరఫున అడ్వర్టైజింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మరి? మీరు అసలు న్యూట్రల్ గా ఉండాలి జర్నలిజంలో, అలా లేకుండా ఒక వన్ సైడెడ్ గా మీరు చెప్తున్నారు కాబట్టి అతను కూడా హీ హాస్ టేకెన్ వెరీ స్ట్రాంగ్ ఇది ఇంకా ఎక్కువ మొదలు పెట్టాడు అనమాట. ఎందుకంటే మామూలుగానే మనం వీళ్ళందరూ ఏమంటారు, సైకో అన్నారు. సైకో కాదు, వెంజన్స్ ఈజ్ మైన్ అంటారు. ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ ప్రతీకారం.
సో ప్రతీకారం తీసుకున్నాడు, ఎలా దెబ్బ కొట్టాలో, ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో మొత్తానికి వీళ్ళకి వీళ్ళు ఎంతవరకు బాధపడి అంతవరకు పెట్టాడు 4 ఛానల్స్ నేను. ఓకే, వాళ్ళది ఒక్క సాక్షి ప్లస్ సోషల్ మీడియా. వేరే ఛానల్స్ ఏంటంటే ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి ఇది అండర్స్టాండింగ్ ఏదో ఉంది కూడా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే అంటే ఆయన ఎవరి శిష్యుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడే అతను, చౌదరి గారు. ఓకే, సో వాళ్ళు ఆ 2 ఛానళ్ళు తప్పితే మిగతా వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా వెళ్ళిపోలేరు. ఇది రేపు వాళ్ళు గవర్నమెంట్ మారితే దెబ్బతింటారు కాబట్టి వాళ్ళు కొంచెం న్యూట్రల్ గానే ఒకటి ఆబ్జెక్టివ్ గా ఉంటారు అనమాట. ఇది నేను గమనించిన సమో యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫిల్మ్ మేకర్ వాట్ ఐ అండర్స్టూడ్ అండ్ స్టడీ ఇట్ ఈస్ ఎనాలిటికల్ గా ఇది జరుగుతుంది. రామోజీరావు గారి మీద పర్సనల్ గా వెంజన్స్ ఎందుకు తీసుకుంటాడంటే ఇది జగన్ తీసుకున్నా రామోజీరావు గారు తీసుకున్నా ఎవరి ట్రాప్ లో ఎవరు ఉన్నారు అనేది ఇమ్మెటీరియల్. యాక్చువల్లీ జగనే ఎక్కువ బాధ పెట్టాడు, జగనే ఎక్కువ బాధ పెట్టాడు. మర్చిపోయిన అతనికి సంబంధం లేని అతను చిన్నతనంలో ఉన్నప్పుడు వేసిన కేసుని మళ్ళా బయటికి తోడి గెలిచారు. ఈ రోజున మరి ఉండవల్లి అరుణ్ కుమార్ కాలరెత్తి తిరుగుతున్నాడు. నేను రామోజీరావు ఎంత ఇతర ఎంత, రామోజీరావు గారు కొన్ని వేల కోట్ల మనిషి అంటే సక్సెస్ఫుల్ పర్సన్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్, అది వేరే విషయం, బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ సిటీ. ఇది పెట్టి మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతాను, జరుగుతున్నది మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలని మాట్లాడుతాను తప్పితే ఇన్ పర్సన్ గా ఐఎమ్ ఏ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు. అయినా కూడా మనం మాట్లాడాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే అతను ఈ రోజున కాలర్ ఎత్తుకుని నేను ఒక గెలిచాను ఆయన మీద అనే అంతటి పెద్ద వ్యక్తి కాదు, ఇంటెలిజెంట్ మ్యాన్ అయినట్టు. కానీ రామోజీరావు గారు మోర్ ఇంటెలిజెంట్, మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ వెరీ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్. అర్థమైందా? ఇలా అసలు పాప చాలా వయసు అయింది, ఈ టైంలో ఇంత బాధ పెట్టకూడదు. యాక్చువల్ గాను పెట్టారు, పెట్టడానికి గల కారణం జగన్. ఈ విల్ నాట్ లీవ్. జగన్ ఆల్రెడీ లైక్ ఎ స్నేక్ అని చెప్పాను, ఈ విల్ నెవర్ లీవ్. ఒకవేళ రేపు గెలిచినా ఓడినా కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అన్నా అని చాలా మంది పొడుచుకొచ్చింది చాలా ఛానల్కి. నేను అన్నది మళ్ళీ అలాగే చూపించారు, ఇలాగా డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అన్నాడు ఈయన. ఈవెన్ టుడే వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్. ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ క్రిమినల్ పక్కన పెట్టండి, నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్. సోనియా గాంధీనే తప్పుకోమన్నాడు, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. నీ లెక్క లేదని చెప్పి బయటకు వచ్చి గెలిచిన ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఎంటైర్ ఇండియా ఈజ్ జగన్. దాని ముందు రామోజీరావు గారు నథింగ్. రామోజీరావు గారు లాంటి వాళ్ళని బిజినెస్ పీపుల్ కావాలి. ఆయన ఎందుకు పెట్టాడు ఈటీవీ అండ్ ఈ న్యూస్ పేపరు? ఇటువంటి వాళ్ళు ఇలా ఆడతారని ఉద్దేశంతో పొలిటీషియన్ ఆడించొచ్చనే ఆయన న్యూస్లో దిగాడు రామోజీరావు గారు. ఇది యాక్చువల్గా జరిగింది. సో జగన్ రామోజీ ట్రాప్ లో జగన్ ఏమి లేడు, అది జగన్ ట్రాప్ లోనే రామోజీరావు ఉన్నాడు ఇంకా యాక్చువల్గా. అర్థమైందా? బికాస్ బై ఆల్ మీన్స్ లేదా బ్రహ్మాండమైన చిట్ ఫండ్ కంపెనీని బ్యాడ్ చేశాడు, అది బ్యాడ్ కాదు. ఈ రోజు కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను, ద మోస్ట్ సక్సెస్ఫుల్ చిట్ ఫండ్ కంపెనీ ఇన్ ఇండియా అది. ఓకే, అండ్ హూ ఇస్ హెడెడ్ బై మిస్ శైలజ, రామోజీరావు గారు కోడలు. సో వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ వాళ్ళంతా. ఇతను కావాలని పర్సనల్ వెంజన్స్ తీసుకుని చేశాడు. యాక్చువల్గా ఆ కేసు అతనికి తెలీదు, వాళ్ళ నాన్నగారు పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనకి సరిగ్గా తెలియదు, ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుసు, ఏదో ఇచ్చాడు, ఏదో బెటర్ అన్నాడు అనమాట. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈజ్ అ బ్రాహ్మిన్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్ అండ్ ఈ వన్ సీట్ ఈ పార్లమెంట్ సీట్ ఎక్కడికి గెలిచాడు? రాజమండ్రిలో. ఓకే, ఇది యాక్చువల్గా వాస్తవం. ఎవరి ట్రాప్ లోనే ఎవరున్నారంటే జగన్ ట్రాప్ లోనే రామోజీరావు గారు ఉన్నారు. నువ్వు న్యూస్ రాయగలవు, ఓడిపోతే ఇంకా రాయగలవు, అంతకంటే ఏం చేయలేవు కదా. ఎక్కడన్నా ఫైల్స్ అని ఇన్వెస్టిగేట్ చేసి పలానా చోట గొడవలో దాచాడండి, పలానా చోట తగలబెట్టాడు అది చెప్పగలవు. దానికి ఆల్రెడీ ముందుగానే అది జాగ్రత్త పడిపోయి ఉండొచ్చు కదా జగన్. ఒకవేళ ఇవన్నీ ఓడిపోతేనే మళ్ళా గెలిచాడు అనుకోండి, మళ్ళీ సీన్ రిపీట్స్. అప్పుడు ఇవన్నీ మారుతూ ఉంటాయి. రామోజీరావు గారు కూడా వయసు అయిపోయింది కాబట్టి దర్ ఇస్ సో మెనీ థింగ్ విల్ హ్యాపెన్. అంచేత మనం ఎలా మాట్లాడుకుంటున్నాం బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద డైలీ రొటీన్ న్యూస్ కాబట్టి. ఎవరి ట్రాప్ లోనే ఎవరు లేరు, ఇన్ఫాక్ట్ జగన్ ట్రాప్ లోనే రామోజీరావు గారు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.